వెల్కమ్ టు ఆల్. ఈరోజు మనము ఈ ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్కి సంబంధించి పేపర్ 2లో ఏదైతే ఈ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఈ కాన్సెప్ట్స్ ఉన్నాయో వాటిలో భాగంగా మనం అంతకుముందు క్లాస్లో ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్స్ని చాలా వరకు మీకు యూట్యూబ్లో ఫ్రీగానే ఈ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ ఆల్మోస్ట్ 60-70% మీకు ఒక అవగాహన కోసం పొందుపరచడం జరిగింది. ఇండస్ట్రియల్ బేసిక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అండ్ ఆర్గనైజేషన్ బిహేవియర్, ప్రొడక్షన్ మేనేజ్మెంట్, మెటీరియల్ మేనేజ్మెంట్, వీటన్నిటికి సంబంధించిన క్లాసెస్ మీకు యాప్లో అదేవిధంగా యూట్యూబ్లో ఫ్రీ మోడ్లోనే మీకు అందించడం జరిగింది. వాటిని ఒకసారి వినండి. అదేవిధంగా మెయింటెనెన్స్ మేనేజ్మెంట్ అండ్ ఇండస్ట్రియల్ సేఫ్టీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్, న్యూ ట్రెండ్స్ ఇన్ మేనేజ్మెంట్, ఇవి కూడా దీనికి సంబంధించిన క్లాసెస్ కూడా మనకి యాప్లో పొందుపరిచాము. ఎవరైతే ఈ ఐపీఓ ఎగ్జామ్కి ఇంట్రెస్టెడ్గా ప్రిపేర్ అవుతుందో వాళ్ళు వాటిని అక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు. ఇంకెక్కడ ఎవ్వరు కూడా మామూలుగా యూట్యూబ్లో కానీ లేక ఎక్కడా కూడా క్లాసెస్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ వీటికి సంబంధించి ఎక్కడ స్టాండర్డ్ మెథడ్స్లో అంటే దీనికి సంబంధించిన అవగాహన ఉన్న వాళ్ళు చెప్పింది చాలా తక్కువ ఉన్నాయి. ఇవి మనకి ఎగ్జామ్ ఓరియంటెడ్ ఈ క్లాసెస్ మీరు 1-2 వింటే అర్థమైంది. ఎగ్జామ్ ఓరియంటెడ్లో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ని బేస్ చేసుకొని ఏ స్టాండర్డ్లు ఇస్తారో వాటిని స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా చెప్పాము. ది బెస్ట్గా మీరు ఆన్సర్ చేయడానికి క్వశ్చన్స్ ఇవి కంటెంట్ అనేది మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి సిన్సియర్గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకుండా వేరే అన్రిలేటెడ్గా సిలబస్ రిలేటెడ్గా వాటిని చూసి అనవసరం టైం వేస్ట్ చేసుకోకుండా ఈ క్లాసెస్ మీరు 1-2 సార్లు బేరీజ్ వేసుకోండి. సిలబస్కి రిలేటెడ్గా ఉన్నాయా, ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లో ఉన్నాయా లేదా అని చూసుకొని వీటిని వినియోగించుకోవాల్సిందిగా మనవి. రైట్, ఇప్పుడు మనం ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ మామూలుగా ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్లో 7 సబ్ టాపిక్స్ ఉంటే దీంట్లో 2 ఉన్నాయి. వర్క్ స్టడీ ఒకటి, స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్ ఒకటి, ఈ 2 ఉన్నాయి. ఇవి చాలా చిన్న టాపిక్స్. ఇవి చాలా తొందరగానే అయిపోతాయి. ఒక 5 డేస్లో ఇవి అయిపోతాయి. రైట్, అయితే మనకి ఈ యాప్లో దీనికి సంబంధించి చాలామంది సార్ మాకు మ్యాథ్స్ వచ్చు, ఫిజిక్స్ వచ్చు, కెమిస్ట్రీ వచ్చు, మాకు టచ్ ఉంది, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్, ఈ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్కి సంబంధించి ఇవి మేము వేరే ఇంజనీరింగ్ బ్రాంచెస్ కాబట్టి వీటికి మాకు అవగాహన లేదు, వీటి వరకు కోర్సెస్ క్రియేట్ చేయమని చెప్పారు. సరే, నేను యాక్చువల్గా అన్నిటికి కలిపి ఒకటి కోర్స్ క్రియేట్ చేశాను. కాకపోతే ఇట్లా మాకు కొన్ని టాపిక్సే కావాలంటున్నారు కాబట్టి వాటి వరకు కూడా నేను ఈ 3 ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఈ 3 కాన్సెప్ట్ల వరకు ఒక కోర్స్ క్రియేట్ చేశాను. వీటి వరకే ఉంటుంది. ఎవరైతే అభ్యర్థులు కావాలనుకుంటారో దాంట్లో జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ వరకు ఒకటి, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ వరకు ఒకటి, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ వరకు ఒకటి సపరేట్ కూడా కావాలంటే అవి కూడా సపరేట్గా కోర్సు క్రియేట్ చేసే వెసులుబాటు ఉంటే చూద్దాం. రైట్, సరే, ఫస్ట్ ఇప్పుడు ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అనే కాన్సెప్ట్లో మనకి సిలబస్లో వచ్చిన ఏమి ఇచ్చాడంటే ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అసలు ఏంటి, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అంటే డెఫినేషన్ అండ్ ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ. ఈ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్లో భాగంగా ప్రొడక్షన్ అంటే ఏంటి, ప్రొడక్టివిటీ అంటే ఏంటి అనే డెఫినేషన్స్ అడగడం జరిగింది. ఉత్పత్తి అంటే ఏంటి, ఉత్పాదకత అంటే ఏంటి, వర్క్ స్టడీ ఏంటి, దానికి డెఫినేషన్, ఆబ్జెక్టివ్స్, అసలు వర్క్ స్టడీని మనం ఎందుకు చేయాలి, వర్క్ స్టడీ యొక్క స్టడీ అనేది మనం ఎందుకు చేయాలి, అండ్ స్కోప్ ఆఫ్ వర్క్ స్టడీ అది ఏ విధంగా ఉంటుంది, మెథడ్ స్టడీ అంటే ఏంటి, దాని యొక్క ఉద్దేశాలు ఏంటి, ప్రొసీజర్ ఆఫ్ కండక్టింగ్ మెథడ్ స్టడీ, ఏ విధంగా మనం మెథడ్ స్టడీని కండక్ట్ చేస్తాం, ప్రాసెస్ చార్ట్ అనేది ఉంటుంది మెథడ్ స్టడీలో, దానికి సింబల్స్, ఎక్స్ప్లెనేషన్ విత్ ఆపరేషన్ ప్రాసెస్ చార్ట్, ఫ్లో ప్రాసెస్ చార్ట్ అండ్ 2-handed ప్రాసెస్ చార్ట్స్ ఓన్లీ, యూజెస్ ఆఫ్ ఫ్లో డయాగ్రామ్ అండ్ స్ట్రింగ్ డయాగ్రామ్. వీటిని ఒక మెథడ్ని స్టడీ చేసేటప్పుడు మనం యారోస్, సింబల్స్ అవి ఎలా యూజ్ చేస్తామో ఈ మెథడ్ స్టడీలో మనము ఈ విధంగా ఫ్లో చార్ట్స్, ఆపరేషన్ చార్ట్స్ ఇవి యూజ్ చేస్తాం అన్నమాట. వాటి గురించి మనం డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. అవి ఇప్పుడు మన సిలబస్లో భాగంగా చూస్తాం. రైట్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ వర్క్ స్టడీ. ఇంట్రడక్షన్ టు ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్. అసలు ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అంటే ఏంటి? ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఈజ్ అన్ ఇంజనీరింగ్ అప్రోచ్ టు అనలైజ్
to analyze the use and cost of an organization resources to achieve the objectives like increasing the productivity and profit అనమాట. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అంటే ఏం లేదు. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అంటే an engineering approach to analyze the use and cost of an organization resources. మనము ఆ పరిశ్రమలో, ఆ సంస్థలో వినియోగించే వస్తువులు ఏవైతే ఉన్నాయో, రిసోర్సెస్, వనరులు ఏవైతే ఉన్నాయో, ఆ వనరులు ఏవైనా కావచ్చు, డబ్బు కావచ్చు, కార్మికులు కావచ్చు, లేకపోతే ఆ ప్లాంట్ కావచ్చు, ఇవేవైనా కావచ్చు, వాటిని అభిలషణీయ రీతిలో వినియోగించుకొని, అంటే ఎఫెక్టివ్గా వినియోగించుకొని, ఆ ఎఫెక్టివ్గా వినియోగించుకోవడం ద్వారా సంస్థకు లాభాలు వచ్చేలాగా, సంస్థకు ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చేలాగా చేయడానికి స్టడీ చేసే విధానాన్ని ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అంటారు. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఈజ్ అన్ ఇంజనీరింగ్ అప్రోచ్ టు అనలైజ్ ద యూజ్ అండ్ కాస్ట్ ఆఫ్ ఎన్ ఆర్గనైజేషన్ రిసోర్స్ టు అచీవ్ ద ఆబ్జెక్టివ్స్ లైక్ ఇంక్రీజింగ్ ద ప్రొడక్టివిటీ అండ్ ప్రాఫిట్. ఒక పరిశ్రమ లేదా సంస్థలోని వనరులు ఎంత సమర్థవంతంగా వాడుకోవాలో మరియు ఖర్చులను ఏ విధంగా తగ్గించుకోవాలో విశ్లేషించే శాస్త్రమే ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్. సంస్థ లాభాలను మరియు ఉత్పాదకతను పెంచడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అసలు ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ద్వారా మనం స్టడీ ఎందుకు చేస్తామంటే ఆ సంస్థ యొక్క లాభాలను పెంచడానికి, ఆ సంస్థ నుంచి వచ్చే ఉత్పాదకతను పెంచడానికి. మీకు అదివరకే చెప్పాను, ఉత్పత్తి వేరు, ఉత్పాదకత వేరు, ప్రొడక్టివిటీ వేరు, ప్రొడక్షన్ వేరు. ప్రొడక్టివిటీ అంటే ఆ సంస్థ యాక్చువల్గా ఒక సంవత్సరానికి 100 కార్లని ఉత్పత్తి చేయగలిగితే అది ఉత్పత్తి అంటారు అన్నమాట, ప్రొడక్షన్ అంటారు. అలా కాకుండా ఆ సంస్థలో వినియోగించే వస్తువులను ఎఫిషియెంట్గా వినియోగించుకోవడం వల్ల, ఆ సంస్థలో పనిచేసే కార్మికులను ఎఫిషియెంట్గా వినియోగించుకోవడం వల్ల ఆ సంస్థ ఉత్పత్తి చేసే ఆ ప్రొడక్షన్ని ఒక సంవత్సరానికి 100 కార్లు కాకుండా 150 కార్లకు పెంచడాన్ని ఉత్పాదకత అంటారన్నమాట. అదే సామర్థ్యం, అదే వస్తువులతోటి, అదే కార్మికులతోటి వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని ఎక్కువగా వినియోగించుకొని దాని నుంచి వచ్చే ఉత్పత్తిని పెంపొందించడాన్ని ప్రొడక్టివిటీ అంటారు. రైట్. ఇలా చేయడానికి, ప్రొడక్టివిటీ పెంచడానికి, అదేవిధంగా లాభాల బాటలో పయనించేలా పరిశ్రమని మార్చడానికి చేసే స్టడీయే ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అనమాట. రైట్. కీ రిసోర్సెస్ మేనేజ్డ్. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్లో భాగంగా మనం అధ్యయనం చేస్తాం, వేటిని వినియోగించుకుంటాం. హ్యూమన్ రిసోర్స్ అండ్ లేబర్, కార్మికులు, మన మానవ వనరులకు సంబంధించి మనం అధ్యయనం చేస్తాం. వాటిని వినియోగించుకొని మనం ప్రాఫిట్స్ని, ప్రొడక్టివిటీని పెంచే విధంగా చర్యలు చేసుకుంటాం అనమాట ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్లో. మనీ, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి మరియు నగదు, ఏ విధంగా ఆ మనీని ఎంత సమర్థంగా వినియోగించాలనేది కూడా స్టడీ చేస్తాం. మెటీరియల్స్, రా మెటీరియల్స్, ఉత్పత్తికి కావాల్సిన ముడి సరుకుల్ని అభిలషణీయ రీతిలో వినియోగించుకుంటాం. ఎక్విప్మెంట్ అండ్ మెషినరీ, టూల్స్ అండ్ మెషినరీ, యంత్రాలు మరియు పనిముట్లు అనేవి ఏ విధంగా ఎఫిషియెంట్గా వేలో వినియోగించాలో కూడా దీంట్లో స్టడీ చేస్తామన్నమాట. రోల్ ఆఫ్ ఐఈ, ఈ ఇండస్ట్రియల్ ఇంజనీర్ అనే అతను ఈ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్లో భాగంగా ఏ విధంగా అతను తన పాత్రను నిర్వర్తిస్తాడు, తన పాత్రను ఏ విధంగా పోషిస్తాడు అంటే అసోసియేటెడ్ విత్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, అడ్మినిస్ట్రేషన్ టెక్నిక్స్, లేబర్ ప్రాబ్లమ్స్ అండ్ బ్యాలెన్సింగ్ వర్కింగ్ గ్రూప్ ఎఫిషియన్సీ విత్ దేర్ ఇంట్రెస్ట్ అండ్ కన్సెంట్. ఈ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అనే ఏ విధంగా వర్క్ చేస్తారంటే, ఒక ఇండస్ట్రియల్ ఇంజనీర్ సంస్థ నిర్వహణ పద్ధతులను, కార్మికుల సమస్యలను చూసుకుంటూనే కార్మికుల ఇష్టాలను మరియు వారి సామర్థ్యాలను సమన్వయం చేస్తారన్నమాట. అలా చూసుకోవడమే ఈ ఇండస్ట్రియల్ ఇంజనీర్ యొక్క పాత్ర అన్నమాట. అసోసియేటెడ్ విత్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, ఆ ఆర్గనైజేషన్ ఏ విధంగా ఉంది, అలానే అడ్మినిస్ట్రేషన్ టెక్నిక్, ఆ ఆర్గనైజేషన్ అనేది ఏ విధంగా నడుస్తుంది అనే విషయాలను గుర్తులో పెట్టుకొని దానికి తగ్గట్టుగా అక్కడ పనిచేసే వర్కర్స్, కార్మికుల యొక్క వర్క్ని వాళ్ళ ఇష్టాలకు తగ్గట్టుగా చేస్తూనే సంస్థకు ఉపయోగపడేలాగా, ప్రొడక్టివిటీ పెంచేలాగా ఇతను తన యొక్క కీ రోల్ని ప్లే చేయడం జరుగుతుందన్నమాట. అది ఇండస్ట్రియల్ ఇంజనీర్ యొక్క పాత్ర. ఏఐఈ డెఫినేషన్. ఈ ఏఐఐఈ అనేది ఒక అమెరికాకు సంబంధించిన సంస్థ అనమాట. అది ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ సంబంధించి తన పర్స్పెక్టివ్లో ఒక డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. రైట్. అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజనీర్స్, ఏఐఐఈ అంటే ఇదన్నమాట. అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజనీర్ డిఫైన్స్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ యాజ్ కన్సర్న్డ్ విత్ ద డిజైన్, ఇంప్రూవ్మెంట్ అండ్ ఇన్స్టలేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఆఫ్ పీపుల్స్, మెటీరియల్స్ అండ్ ఎక్విప్మెంట్ అండ్ ఎనర్జీ. అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజనీర్స్ ప్రకారం
మనుషులు, ముడి సరుకులు, యంత్రాలు మరియు శక్తి కలిసి పనిచేసే ఒక సమీకృత వ్యవస్థను ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ రూపొందించి మెరుగుపరిచే రంగమే ఈ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్. అంతకుముందు చెప్పుకున్నాం కదా మనం, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అంటే ఏం చేస్తాం అనుకున్నాము, అక్కడ పనిచేసే వస్తువులు, అక్కడ పనిచేసే మెషిన్స్, అక్కడ దానికి కావాల్సిన క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, వీటన్నిటిని ఎఫిషియెంట్ వేలో వినియోగించుకొని ప్రొడక్టివిటీని అలానే ప్రాఫిట్స్ని పెంచేలాగా చేస్తాను అనుకున్నాం. ఈ అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజనీర్స్ కూడా ఈ విధంగానే డెఫినేషన్ వాళ్ళ పర్స్పెక్టివ్లో, వాళ్ళ టెక్నాలజీలో ఇలా నిర్వచించడం జరిగిందంట. కన్సర్న్ విత్ ద డిజైన్, ఇంప్రూవ్మెంట్ అండ్ ఇన్స్టలేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఆఫ్ పీపుల్, మెటీరియల్స్, ఎక్విప్మెంట్ అండ్ ఎనర్జీ. అక్కడ ఎనర్జీని మంచిగా ఉపయోగించుకోవడం, ఎక్విప్మెంట్ మంచిగా వినియోగించుకోవడం, మెటీరియల్స్ని మంచిగా వినియోగించుకోవడం, మెన్ అంటే పీపుల్ మంచిగా వినియోగించుకొని ప్రొడక్టివిటీని పెంచేదే ఈ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అని ఈ అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజనీర్ అనే వాళ్ళు డిఫైన్ చేయడం జరిగిందనమాట. ఆ టెక్నాలజీ మీకు ఐడియా ఉంటే చాలు, అంతే. ఈ టెక్నాలజీకి ఆపోజిట్లో లేకపోతే ఈ టెక్నాలజీకి ఇర్రెలవెంట్గా ఉండే ఆప్షన్స్ని మీరు క్వశ్చన్స్లో అడగడం జరుగుతుంది ఎగ్జామినేషన్లో, వాటిని ఐడెంటిఫై చేయాలి, అంతే. చాలా సింపుల్. వర్క్ స్టడీ, పని అధ్యయనం. అసలు ఒక ఇండస్ట్రీలో వర్క్ ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా వర్క్ జరగడం వల్ల, ఏ విధంగా వర్క్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవడం వల్ల ఆ ఇండస్ట్రీలో వస్తువు ఎంత సమయంలో తయారు చేయబడుతుంది, లేకపోతే వర్క్ అనేది ఏ విధంగా జరగడం వల్ల వస్తువు తయారు అనేది లేట్ అవుతుంది, ఏ విధంగా వర్క్ జరగడం వల్ల వస్తువు నాణ్యత దెబ్బతింటుంది, ఏ విధంగా వర్క్ జరగడం వల్ల వస్తువు నాణ్యత బాగా ఉంటుంది, ఏ విధంగా వర్క్ జరగడం వల్ల వస్తువును ఇన్ టైంలో తయారు చేయగలుగుతున్నాం అనే స్టడీ చేసేదే ఈ వర్క్ స్టడీ మెథడ్ అనమాట, కాన్సెప్ట్. వర్క్ స్టడీ ఇన్వెస్టిగేట్ ద వర్క్ డన్ ఇన్ అన్ ఆర్గనైజేషన్ టు ఫైండ్ ద బెస్ట్ మోస్ట్ ఎఫిషియెంట్ వే ఆఫ్ యూజింగ్ అవైలబుల్ రిసోర్స్ వితౌట్ కాజింగ్ ద ఫెటిగ్ టు ద వర్కర్స్. ఒక సంస్థలో జరిగే ప్రతి పనిని లోతుగా పరిశీలించి కార్మికులకు ఎలాంటి అలసట, ఇబ్బంది, చికాకు లేకుండా తక్కువ సమయంలో అత్యుత్తమంగా పనిచేసే విధానాన్ని కనుగొనడమే ఈ వర్క్ స్టడీ లక్ష్యం అన్నమాట, రైట్. వర్క్ డన్ ఇన్ ఆర్గనైజేషన్ టు ఫైండ్ ద బెస్ట్ అండ్ మోస్ట్ ఎఫిషియెంట్ వే ఆఫ్ యూజింగ్ అవైలబుల్ రిసోర్స్ వితౌట్ కాజింగ్ ఫెటిగ్ టు ద వర్కర్స్ అన్నమాట. 2 మెయిన్ బ్రాంచెస్ ఆఫ్ వర్క్ స్టడీ. మనము ఇంతమంది చెప్పుకున్నాం కదా, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్లో వర్క్ స్టడీ అనేది ఉంటుంది. వర్క్ స్టడీ అంటే ఏ పని ఎలా జరుగుతుంది, ఆ పని జరగడం వల్ల ఎంత టైం అవుతుంది, లేకపోతే ఎంత టైం తక్కువ అవుతుంది, లేకపోతే ఎంత టైం ఎక్కువ అవుతుంది, ఎంత నాణ్యతతో తయారు చేయగలుగుతున్నాం, ఎంత ఇన్ టైంలో చేయగలుగుతున్నాం అనేది ఈ వర్క్ స్టడీ అనేది అధ్యయనం చేస్తుంది అనుకున్నాగా. ఈ వర్క్ స్టడీలో 2 మెథడ్స్ ఉన్నాయి అన్నమాట, 2 బ్రాంచెస్ ఉన్నాయి. మెథడ్ స్టడీ, మోషన్ స్టడీ ఆర్ వర్క్ సింప్లిఫికేషన్ అనేది ఒకటి. అదేవిధంగా 2 టైం స్టడీ ఆర్ వర్క్ మెజర్మెంట్. ఈ 2 కాన్సెప్ట్స్ అనేవి ఇంపార్టెంట్. ఒకసారి చూద్దాం. మెథడ్ స్టడీ పద్ధతి, ఏ విధంగా అక్కడ వర్క్ జరుగుతుంది అనేది. ఆన్సర్ హౌ ఏ జాబ్ షుడ్ బి డన్ బై ఎలిమినేటింగ్ అన్నెసరీ మోషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కార్ల పరిశ్రమ ఉందనుకుందాం. ఆ కార్ల పరిశ్రమలో టైర్స్ తయారు చేయాలి. ఆ టైర్ తయారు చేసినప్పుడు అది ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, రా టైర్ అంటే గ్రిప్ ఏం లేకుండా, అంటే దానికి ఎత్తు పల్లాలు లోతు అట్లా ఉంటుంది కదా, ఆ గ్రిప్ ఏం లేకుండా రా టైరు, నునుపుగా ఉండే టైరు ఒక స్టేజ్కి వచ్చేసిన తర్వాత అక్కడ దాన్ని మళ్ళీ నునుపు చేయడమో లేకపోతే దాన్ని మళ్ళీ చెక్కింగ్ చేయడమో లేకుండా డైరెక్ట్గా, అంటే దాంట్లో ఎత్తు పల్లాలు ఉన్నా కానీ అది గ్రిప్గా ఉపయోగపడుద్ది అనమాట. కాకుండా డైరెక్ట్గా రా అంటే నునుపుగా ఉన్న టైర్ వచ్చేసరికి డైరెక్ట్గా గ్రిప్ వేసే సెక్షన్కి వెళ్ళిపోవాలన్నమాట. అక్కడ అన్నెసరీగా మళ్ళీ దాన్ని చెక్ చేయడము, మళ్ళీ దాన్ని ఇంకా ఏదైనా నునుపు చేయడం అట్లా లేకుండా పంపించాలన్నమాట. అప్పుడు దానికి అన్వాంటెడ్ టైం అనేది తగ్గిపోయింది అనమాట. అది దాన్ని స్టడీ చేసేదే ఈ మెథడ్ స్టడీ ఆర్ మోషన్ స్టడీ ఆర్ వర్క్ సింప్లిఫికేషన్. ఆన్సర్స్ హౌ ఏ జాబ్ షుడ్ బి డన్ బై ఎలిమినేటింగ్ అన్నెసరీ మోషన్. అనవసరమైనటువంటి అక్కడ కదలికలు ఆ ప్లేస్లోకి అది వెళ్లకుండా కరెక్ట్ ప్లేస్లోకి వెళ్ళేలాగా దాని యొక్క మోషన్, దాని యొక్క వేని సింప్లిఫై చేయడమే ఈ మోషన్ స్టడీ, మెథడ్ స్టడీ ఆర్ వర్క్ సింప్లిఫికేషన్ యొక్క ఉద్దేశం అనమాట. అనవసరమైన కదలికలను తొలగించి ఒక పనిని సులభంగా ఉత్తమంగా ఎలా చేయాలో ఇది వివరిస్తుంది అనమాట. తర్వాత టైం స్టడీ ఆర్ వర్క్ మెజర్మెంట్, సమయ అధ్యయనం. ఆన్సర్స్ హౌ మచ్ టైం ఏ జాబ్ షుడ్ బి టేక్. ఎంచుకున్న పద్ధతిలో ఆ పనిని పూర్తి కావడానికి ఖచ్చితంగా ఎంత సమయం పడుతుందో లెక్క పెడుతుంది అనమాట. రైట్. ఇది ఫస్ట్ మెథడ్ స్టడీ అనేది ఏ విధంగా జరుగుతుంది,
ఏ విధంగా జరగడం వల్ల లేట్ అవుతుంది, ఏ విధంగా జరగడం వల్ల క్వాలిటీ తక్కువ అవుతుంది, ఏ విధంగా జరగడం వల్ల క్వాలిటీ ఎక్కువ అవుతుంది అనేది మెథడ్ స్టడీ అధ్యయనం చేస్తే, టైం స్టడీ ఏం చేసిందంటే ఏ జాబు, ఏ పని ఎంత సమయం తీసుకుంటుంది, యాక్చువల్గా అసలు ఎంత సమయం తీసుకోవాలి, ఆ సమయం తక్కువ కావాలంటే ఏం చేయాలి, ఆ సమయాన్ని వేస్టేజ్ తగ్గించాలంటే ఏం చేయాలనేది అధ్యయనం చేసేది ఈ టైం స్టడీ లేదా వర్క్ మెజర్మెంట్, రైట్. తర్వాత ఈ బ్రిటిష్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్ ఈ బిఎస్ఐ అనేది ఈ దీనికి సంబంధించి డిఫైన్ చేయడం జరిగిందన్నమాట. ఏ జనరిక్ టర్మ్ ఫర్ దోస్ టెక్నిక్స్ పర్టికులర్లీ మెథడ్ స్టడీ అండ్ వర్క్ మెజర్మెంట్. రెండు ఈ మనం వర్క్ స్టడీలో 2 మెథడ్స్ ఉంటాయి అనుకున్నాం కదా. ఒకటేంటి మెథడ్ స్టడీ, టైం స్టడీ అనుకున్నాం కదా. ఈ మెథడ్ స్టడీ అండ్ టైం స్టడీ గురించి బ్రిటిష్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్ అనేది ఈ విధంగా డిఫైన్ చేసింది. ఏమని, విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్ ఆఫ్ హ్యూమన్ వర్క్ ఇన్ ఆల్ ఇట్స్ కాంటెక్స్ట్ టు సిస్టమాటికలీ ఇన్వెస్టిగేట్ ఆల్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద ఎఫిషియన్సీ అండ్ ఎకానమీ. మానవ శ్రమకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించి సామర్థ్యాన్ని మరియు పొదుపును ప్రభావితం చేసే కారకాలను మెరుగుపరచడానికి వాడే పద్ధతులే వర్క్ స్టడీ అని బిఎస్ఐ నిర్వహించింది. అదే మానవ శ్రమకు సంబంధించి, హ్యూమన్ వర్క్కు సంబంధించి అన్ని ఫ్యాక్టర్స్ను పరిశీలించి వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని ఎఫిషియెంట్గా వర్క్ చేసేలాగా, అలానే వాళ్ళ ద్వారా ఎఫిషియెంట్గా వర్క్ చేయడం ద్వారా ఆ ప్రొడక్షన్కి అయ్యే కాస్ట్ని తగ్గించి పొదుపు చేసేలాగా ప్రభావితం చేసే టెక్నిక్స్ని మెరుగుపరచడాన్ని ఈ వర్క్ మెరుగుపరిచే పద్ధతులనే వర్క్ స్టడీ అని ఈ బిఎస్ఐ నిర్వహించిందనమాట. విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్ ఆఫ్ హ్యూమన్ వర్క్ ఇన్ ఆల్ కాంటెక్స్ట్ టు సిస్టమాటికలీ ఇన్వెస్టిగేట్ ఆల్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద ఎఫిషియన్సీ అండ్ ఎకానమీ. అంతే, అంటే వాళ్ళు ఏ విధంగా డిఫైన్ చేశారనేది అంతే, అంత లోతుగా ఏం అవసరం లేదు, మామూలుగా ఆ టెర్మినాలజీ తెలుసుకుంటే చాలు. అడ్వాంటేజ్ ఆఫ్ వర్క్ స్టడీ. వర్క్ స్టడీని మనం స్టడీ చేయడం వల్ల ఏంటి లాభాలు ఉంటాయి, అంతే కదా. ఏ విధంగా వర్క్ జరుగుతుంది అనేది మనం స్టడీ చేయడం వల్ల ఏమవుతుంది, ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ వేస్ట్ అవుతుంది, ఎక్కడెక్కడ అవసరం లేదు, వాటన్నిటిని అన్నెసరీ థింగ్స్ని, అన్నెసరీ ఎమోషన్స్ అన్నిటిని మనము ఎలిమినేట్ చేస్తాం అన్నమాట, రైట్. అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. అడ్వాంటేజెస్ ఆఫ్ వర్క్ స్టడీ. యూనిఫామ్ అండ్ ఇంప్రూవ్డ్ ప్రొడక్షన్ ఫ్లో. ఉత్పత్తి ప్రక్రియలో ఎక్కడ ఆగకుండా సాఫీగా మరియు క్రమ పద్ధతిలో జరుగుతుంది, అంతే కదా. అన్వాంటెడ్ అన్ని తీసేస్తాం. హయ్యర్ ప్రొడక్టివ్ ఎఫిషియన్సీ. యంత్రాలు మరియు కార్మికుల పనితీరు సామర్థ్యం పెరుగుతుంది, అంతే కదా. మనము అన్నెసరీ అన్ని తీసేయడం వల్ల ఏమవుతుంది, ప్రొడక్టివిటీ పెంచుతుంది అనమాట. రెడ్యూస్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. వృధా తగ్గిపోవడం వల్ల వస్తువుల తయారీ ఖర్చు తగ్గిద్ది, అదే కదా. ఒక పని అక్కడ అవసరం లేదనుకుంటే ఆ పనిని తీసేయడం వల్ల అవుతుంది ప్రొడక్టివిటీ పెంచుతుంది, ప్రొడక్షన్ ఫ్లో ఇంప్రూవ్ అవుతుంది, అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కూడా తగ్గిద్ది. ఫాస్ట్ అండ్ యాక్యురేట్ డెలివరీ. వెంటనే పని జరిగిద్ది కాబట్టి వెంటనే డెలివరీ ఇచ్చేయచ్చు అనమాట. కస్టమర్లకు ఇచ్చిన గడువులోపే ఖచ్చితంగా సరుకును డెలివరీ చేయవచ్చు. బెటర్ ఎంప్లాయీ అండ్ ఎంప్లాయీ రిలేషన్స్. కార్మికులకి మధ్య సంస్థ మరియు సంస్థ యాజమాన్యానికి మధ్య మంచి సంబంధాలు ఉంటాయి. బెటర్ సర్వీస్ టు ద కస్టమర్. వెంటనే తయారు చేస్తాం కాబట్టి మంచి ప్రొడక్టివిటీ ఉంటుంది కాబట్టి కస్టమర్స్ కూడా మంచి రిలేషన్స్, మంచి సర్వీస్ని ఇవ్వచ్చు. జాబ్ సెక్యూరిటీ అండ్ జాబ్ సాటిస్ఫాక్షన్ టు ద వర్కర్స్. కార్మికులు తమ పనిలో సంతృప్తి కలగడమే కాకుండా శాస్త్ర ఉద్యోగ భద్రత లభిస్తుంది అన్నమాట. ఈ వర్క్ స్టడీ వల్ల ఏం చేస్తాం, మనము ఎఫిషియెంట్గా వర్క్ చేసేలా చేస్తాం కాబట్టి సంస్థ లాభాల బాటలో పైన ఇచ్చింది కాబట్టి వర్కర్స్ని కూడా అంతే ఉంచుతారనమాట, తీసేయరు అట్లా. ఎంత దానికి ముందు థియరిటికల్ కాన్సెప్ట్ వాట్ ఈజ్ వాట్ అనేది మీకు ఒక ఐడియా ఉంటే తెలుస్తుంది. వర్క్ స్టడీ అంటే ఏం చేస్తారు, దీనివల్ల ఏం ఉపయోగాలంటే ఈ ఉపయోగాలు అంట. బెటర్ వర్కింగ్ అండ్ అదర్ కండిషన్స్. పని ప్రదేశంలో వర్క్ స్టడీని అధ్యయనం చేసేటప్పుడు ఏం చేస్తాం, అరే ఈ డిపార్ట్మెంట్లో, ఈ స్టేషన్లో, ఈ గోడౌన్లో, లేకపోతే ఈ ఏరియాలో వర్క్ లేట్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ లైటింగ్ ఎక్కువ వేసుకుంటున్నారు, లైటింగ్ ఎక్కువ రావట్లేదు కాబట్టి కార్మికులు అక్కడ స్లోగా మూమెంట్ అవుతున్నారు కాబట్టి ఇక్కడ లైటింగ్ వెంటిలేషన్ పెంచండి, లేకపోతే ఇక్కడ కార్మికులకి సరైన గాలి వెంటిలేషను అది లేదు కాబట్టి అక్కడ వాళ్ళు ఎఫిషియెంట్గా వర్క్ చేయలేకపోతారు కాబట్టి ఇక్కడ వెంటిలేటర్స్ పెట్టండి, ఎగ్జాస్ట్ బ్లోయర్స్ పెట్టండి, ఇవన్నీ పెడతారు అన్నమాట. దానివల్ల ఏమవుతుంది,
వర్కింగ్ కండిషన్స్ కూడా పెరుగుతాయి. అంటే వెలుతురు, గాలి వంటి మెరుగైన సౌకర్యాలు కూడా వాళ్ళకి అందించడం జరుగుతుందన్నమాట. హయ్యర్ వేజెస్ టు ద వర్కర్స్. ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది, కంపెనీ ప్రాఫిట్స్లో నడిచిద్ది కాబట్టి ఆ ప్రాఫిట్స్ అనేది వర్కర్స్కి కూడా బదిలీ అవుతాయి అన్నమాట. సంస్థకు లాభాలు పెరిగినప్పుడు కార్మికులు మంచి జీతాలు మరియు బోనస్లు లభిస్తాయి. అది తర్వాత ప్రొడక్టివిటీ అండ్ వర్క్ స్టడీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి సిలబస్లో స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం జరిగింది. ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ అంటే డెఫినేషన్స్ ఏంటనేది చెప్పడం జరిగింది. ప్రొడక్షన్ ఉత్పత్తి అసలు ఏంటి ది ప్రాసెస్ డెవలప్డ్ టు ట్రాన్స్ఫార్మ్ ఇన్పుట్ ఎలిమెంట్స్. ఇన్పుట్స్ ఎలిమెంట్ ఏంటి, మెటీరియల్స్, మెన్, క్యాపిటల్, ఎనర్జీ ఇంటూ అవుట్పుట్ ఎలిమెంట్స్, ఫినిష్డ్ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్. మనము ఇన్పుట్ ఎలిమెంట్స్గా తీసుకొని అవుట్పుట్గా తయారు చేసేదాన్నే ప్రొడక్షన్ అంటారు. అంటే మనం పెట్టే పెట్టుబడి, ముడి సరుకులు, కార్మికుల శ్రమ వీటన్నిటిని మనం ఇన్పుట్గా వినియోగించుకొని ఉపయోగకరమైన పూర్తి స్థాయి వినియోగ వస్తువుగా లేకపోతే వినియోగ సేవగా మార్చే ప్రక్రియనే ఉత్పత్తి అంటారు అన్నమాట. అంతే, చాలా సింపుల్ డెఫినేషన్. అయితే ప్రొడక్టివిటీ ఉత్పాదకత అంటే డిఫైన్స్ ద రేషియో బిట్వీన్ ద అవుట్పుట్ అండ్ ఇన్పుట్. ఇట్ ఈస్ ద రిడక్షన్ ఇన్ ద వేస్టేజ్ ఆఫ్ ద రిసోర్సెస్. ప్రొడక్టివిటీ అంటే ఏంటంటే మనం వినియోగించే వస్తువులు ఏవైతే ఉన్నాయో, మనుషులు కానీ మనీ కానీ ఇవి ఏవైతే ఉన్నాయో వీటిని అభిలషణీయ రీతిలో మంచి పద్ధతిలో ఎఫిషియెంట్ వేలో వినియోగించుకొని ఆ ఉత్పత్తి ఏదైతే ఉందో ఆ ఉత్పత్తిని ఇంకా ఇంక్రీజ్ చేయడాన్ని ఉత్పాదకత అంటున్నమాట. రేషియో ఆఫ్ అవుట్పుట్ టు ఇన్పుట్ రేషియోని ప్రొడక్టివిటీ అంటారు. ఇది మనకి టెక్స్ట్ అలైన్మెంట్ చేసేటప్పుడు చిన్న టెక్నికల్ ప్రాబ్లం వచ్చి ఇలా వచ్చింది. ఇక్కడ ప్రొడక్టివిటీ అంటే ఏంటంటే ప్రొడక్టివిటీ ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ బై ఇన్పుట్, అంతే. ఇదే రైట్. తర్వాత హౌ వర్క్ స్టడీ ఇంక్రీజ్ ద ప్రొడక్టివిటీ. మనం వర్క్ స్టడీ చేస్తామని చెప్పాం కదా. వర్క్ స్టడీ చేయడం వల్ల ప్రొడక్టివిటీ ఏ విధంగా ఇంక్రీజ్ అయ్యిద్ది. ఇంతకుముందు అడ్వాంటేజెస్ ఏదైతే చెప్పుకున్నా అడ్వాంటేజెస్ ఇక్కడ మళ్ళీ రిపీట్ అవుతాయి. కాకపోతే ఆ టెర్మినాలజీ, ఆ స్టేట్మెంట్స్ మారుతూ ఉంటాయి అన్నమాట. అంతే. వాటిని అనలైజ్ చేసే, వాటిని స్టడీ చేసే టెర్మినాలజీ, సెంటెన్స్ ఫార్మేషన్స్ డిఫరెన్స్ ఉంటాయి, అంతే. హౌ వర్క్ స్టడీ ఇంక్రీజ్ ద ప్రొడక్టివిటీ. ఏ విధంగా వర్క్ స్టడీ చేయడం వల్ల ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అయ్యిద్ది అంటున్నాడు. ఏ విధంగా రెడ్యూస్ ద వర్క్ కన్సెంట్ బై ఎలిమినేటింగ్ అన్నెసరీ మూమెంట్. పనిలో అనవసరమైన మూమెంట్స్ని వాటిని తొలగించడం వల్ల ఎంప్లాయర్ యొక్క శ్రమ తగ్గించడం వల్ల ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అయ్యింది. యూటిలైజ్ ఆల్ రిసోర్సెస్, మెన్, మెటీరియల్, మెషినరీ వెరీ ఎఫెక్టివ్లీ. అయితే ఉన్నాయో అందుబాటులో ఉన్న అన్ని వనరులని పూర్తిగా మనం వినియోగించుకుంటాం అనమాట దాన్ని స్టడీ చేయడం వల్ల. అందువల్ల ప్రొడక్టివిటీ పెరిగిద్ది. రైట్. అన్నెసరీ మూమెంట్స్ని తగ్గిస్తాం, అందువల్ల ప్రొడక్టివిటీ పెరిగిద్ది. అలానే ఆల్ రిసోర్సెస్ని ఎఫెక్టివ్గా యూజ్ చేస్తాం, అందువల్ల ప్రొడక్టివిటీ పెరిగిద్ది. అలానే అడాప్ట్స్ కన్సిస్టెంట్ క్వాలిటీ స్టాండర్డ్స్ అండ్ ఎస్టాబ్లిష్డ్ బై మార్కెట్ రిసోర్సెస్. ఈ మార్కెట్ని అధ్యయనం చేసి బెస్ట్ మెథడ్స్ని వాళ్ళు ఏదైనా మనకి తెలిస్తే వాటిని అడాప్ట్ చేసుకుంటామన్నమాట, వాటిని యూజ్ చేసేలాగా చూసుకుంటాం. దానివల్ల కూడా ప్రొడక్టివిటీ పెరిగిద్ది. మార్కెట్ రీసెర్చ్ ప్రకారం సరైన నాణ్యత ప్రమాణాలను పాటిస్తారన్నమాట వర్క్ స్టడీలో. దానివల్ల కూడా ప్రొడక్టివిటీ పెరిగిద్ది. స్పెసిఫై నెసరీ టూల్స్, స్పీడ్స్ అండ్ ఫీడ్ ఫర్ మెషిన్ ఆపరేషన్స్. మెషిన్ అత్యంత ఎఫిషియెంట్ వేలో పనిచేయాలంటే దానికి సంబంధించిన టూల్స్, స్పీడ్స్, ఫీడ్స్ వాటన్నిటిని కూడా అడాప్ట్ చేసుకుంటాం. ఏ పనికి ఏ టూల్ వాడాలి, ఏ యంత్రం వాడాలి, ఎంత వేగంతో నడవాలి అనే నిబంధనలు ఇది వర్క్ స్టడీలో మనం అధ్యయనం చేస్తాం కాబట్టి వాటిని అడాప్ట్ చేసుకుంటాం. దానివల్ల ప్రొడక్టివిటీ పెరిగింది. ఇంప్రూవ్స్ ఫ్యాక్టరీ అండ్ షాప్ లేఅవుట్స్. ఈ వర్క్ స్టడీని అధ్యయనం చేసేటప్పుడు ఏదైనా ఆ లేఅవుట్లో ఏదైనా తేడాలు ఉంటే వాటిని కూడా మనం ఇంప్రూవ్ చేసుకుంటాం కాబట్టి దీనివల్ల కూడా ప్రొడక్టివిటీ పెరిగింది. రెడ్యూస్ ఇన్ఎఫెక్టివ్ టైం. పని మధ్యలో జరిగే కాలయాపన, వృధా సమయాన్ని కూడా తగ్గించిద్ది అనమాట వర్క్ స్టడీ. దానివల్ల కూడా ప్రొడక్టివిటీ పెరిగింది. యంత్రాలను ఎప్పటికప్పుడు బాగు చేస్తూ చెడిపోకుండా చూస్తుంది అనమాట. ప్రొవైడ్స్ ప్రాపర్ మెయింటెనెన్స్ ఆఫ్ మెషినరీ, రెడ్యూసింగ్ ద బ్రేక్ డౌన్స్ అండ్ రిజెక్షన్స్. యజమాని కార్మికుల సంబంధాలను మెరుగుపరుస్తుంది. ఇంప్రూవ్స్ ఎంప్లాయీ అండ్ ఎంప్లాయీ రిలేషన్స్. అంతే కదా, వర్క్ స్టడీని మెయింటైన్ చేయడం వల్ల
ఎన్ని కూడా పైన ఏదైతే చెప్పుకున్నా వాటన్నిటిని మళ్ళీ వేరే కాన్సెప్ట్ రూపంలో చెప్పడం జరిగింది. ప్రొవైడ్స్ ప్రాపర్ ట్రైనింగ్ టు ద వర్కర్స్ రెడ్యూసింగ్ ద హ్యూమన్ ఎర్రర్స్. ఏవైనా వీళ్ళకి సరైన టెక్నాలజీ తెలియకపోవడం వల్ల ఈ ప్రొడక్షన్ లేట్ అవుతుందంటే వాళ్ళకి మళ్ళీ ట్రైనింగ్ ఇస్తాం అనమాట. దానివల్ల కూడా సమయం తగ్గి ప్రొడక్టివిటీ పెరిగిద్ది అనమాట. అదేవిధంగా బాగా పనిచేసే వారికి అదనపు డబ్బు ఇన్సెంటివ్స్ ఇచ్చి వారిని ఉత్సాహపరుస్తాం. ఇంట్రడ్యూస్ ద ఇన్సెంటివ్ స్కీమ్స్ టు మోటివేట్ ద వర్కర్స్ ఫర్ హయ్యర్ ప్రొడక్టివిటీ. రైట్, ఇవన్నీ కూడా మనం వర్క్ స్టడీ చేయడం వల్ల ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అయ్యేలాగా పరోక్షంగా మనకి దోహదం చేస్తాయి అన్నమాట. ప్రొడక్టివిటీ క్యాలిక్యులేషన్ ఒక చిన్న ప్రాబ్లం అండి, ఇది ఏం లేదు, చిన్నదే, ఈజీగానే అర్థమవుతుంది. అసలు క్యాలిక్యులేట్ ద ప్రొడక్టివిటీ ఆఫ్ 2 plants, ప్లాంట్ ఏ ప్లాంట్ బి విత్ ఫాలోయింగ్ డేటా. మనకి 2 ప్లాంట్లు ఉన్నాయి. ఆ ప్లాంట్ల పేరు, ఒక ప్లాంట్ పేరు ఏ, ఒక ప్లాంట్ పేరు బి. ఈ ప్లాంట్ ఏలో 200 మంది వర్కర్స్ పనిచేస్తున్నారు. ప్లాంట్ బిలో 300 మంది వర్కర్స్ పనిచేస్తున్నారు. ప్లాంట్ ఏ నుంచి ఒక సంవత్సరానికి 10 కార్లు తయారవుతున్నాయి. ప్లాంట్ బి నుంచి ఒక సంవత్సరానికి 20 కార్లు తయారవుతున్నాయి. అయితే దీనికి సంబంధించి ప్రొడక్టివిటీని క్యాలిక్యులేట్ చేయండి అని ప్రాబ్లం అడిగాడు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మనకి సిలబస్లో కూడా మెన్షన్ చేసిండు, సింపుల్ ప్రాబ్లమ్స్ ఇస్తామని. కాబట్టి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అడిగే అవకాశం ఉంది. ప్రాబ్లం అంటే ఏం లేదు, ప్రొడక్టివిటీ అంటే మీకు ఇందాక చెప్పాను ఫార్ములా. ప్రొడక్టివిటీ అంటే ఏంటి? అవుట్పుట్ బై ఇన్పుట్. అంటే అవుట్పుట్ ఎంత వస్తుంది? ప్లాంట్ ఏ నుంచి అవుట్పుట్ 10 కార్లు వస్తున్నాయి. ఎంతమందిని ఉపయోగించుకొని? 200 మందిని ఉపయోగించుకొని. 0 క్యాన్సిల్ అవుతుంది. అంటే దీని యొక్క 1/20 అంటే 0.05 అంటే 5%. అంటే దీని యొక్క ప్రొడక్టివిటీ, ప్లాంట్ ఏ యొక్క ప్రొడక్టివిటీ 5% అన్నమాట. అదే ప్లాంట్ బి యొక్క ప్రొడక్టివిటీని చూస్తే ఎన్ని కార్లు మనకు తయారవుతున్నాయి? 20 కార్లు తయారవుతున్నాయి 300 మందితోటి. 0 క్యాన్సిల్. దీనికి క్యాలిక్యులేషన్ చేస్తే 0.067 అంటే 6.7. ఇక్కడ చూడండి, ఇక్కడ 300 మంది ఉన్నప్పటికీ ఇక్కడ 20 కార్లు తయారు చేస్తున్నాం. అంటే ఇక్కడ ప్రొడక్టివిటీ 6.7 ఉంది, ఇక్కడ ప్రొడక్టివిటీ 5 ఉందన్నమాట. అది అంతే ప్రొడక్టివిటీని తయారు చేసే సింపుల్ క్యాలిక్యులేషన్స్ అన్నమాట. రైట్, ఇప్పటివరకు మనం ఏం చెప్పుకుంటూ వస్తున్నాం? వర్క్ స్టడీ. ఒక కంపెనీలో ఏ విధంగా వర్క్ జరుగుతుంది అనే దాన్ని మనం స్టడీ చేస్తున్నాం, అధ్యయనం చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈ వర్క్ స్టడీలో 2 మెథడ్స్ ఉంటాయి అనుకున్నాం, 2 వింగ్స్ ఉంటాయి అనుకున్నాం. ఫస్ట్ది మోషన్ స్టడీ, రెండోది టైం స్టడీ. రైట్, అయితే మోషన్ స్టడీ లేదా మెథడ్ స్టడీ అనే దాని గురించి గమనిద్దాం. రైట్, ఈ మోషన్ స్టడీ అంటే ఏంటంటే దీనికి సంబంధించి ఫ్రాంక్ బి గిల్బర్త్ అండ్ లిలియన్ ఎం గిల్బర్త్ వీళ్ళు 1910 ఆ మధ్య కాలంలో ఫ్రాంక్ గిల్బర్త్ అని ఆయన ఈ మోషన్ స్టడీ అనేదాన్ని డిఫైన్ చేశారు. ఏ విధంగా డిఫైన్ చేసిండు? ఫ్రాంక్ గిల్బర్త్ డిఫైన్ ద మోషన్ స్టడీ యాజ్ ద సైన్స్ ఆఫ్ ఎలిమినేటింగ్ వేస్ట్ఫుల్నెస్ రిజల్టింగ్ ఫ్రమ్ ఇల్ డైరెక్టెడ్ అండ్ ఇన్ఎఫిషియెంట్ మోషన్. వీళ్ళు అసలు ఈ మోషన్ స్టడీని ఏమని డిఫైన్ చేశారంటే, వీళ్ళు ఫ్రాంక్ గిల్బర్త్, ఆయన యొక్క భార్య లిలియన్ గిల్బర్త్, వీళ్ళు ఈ మోషన్ స్టడీని ఏమని చెప్పారు? పనికిరాని, అనవసరమైనటువంటి, అసమర్థమైనటువంటి ఇన్ఎఫిషియెంట్ కదలికల వల్ల వచ్చే వృధాను తొలగించడమే ఈ మోషన్ స్టడీ అని వాళ్ళు డిఫైన్ చేశారన్నమాట. ఏ సైన్స్ ఆఫ్ ఎలిమినేటింగ్ వేస్ట్ఫుల్నెస్ రిజల్టింగ్ ఫ్రమ్ ఇల్ డైరెక్టెడ్ అండ్ ఇన్ఎఫిషియెంట్ మోషన్స్. అనవసరమైన మోషన్స్ని, అనవసరమైన వృధా కదలికలను, పనికిరాని వాటిని, ఇన్ఎఫిషియెంట్ వాటిని తొలగించడమే ఈ మోషన్ స్టడీ అని చెప్పారన్నమాట. మోషన్ స్టడీ ఆర్ మెథడ్ స్టడీ. మెథడ్ స్టడీ ఈజ్ ఏ సిస్టమాటిక్ రికార్డింగ్ అండ్ క్రిటికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ అండ్ ప్రపోజ్డ్ వేస్ ఆఫ్ డూయింగ్ వర్క్ యాజ్ ఎ మీన్ ఆఫ్ డెవలపింగ్ ఈజియర్ అండ్ మోర్ ఎఫెక్టివ్ మెథడ్ అండ్ రెడ్యూసింగ్ ద కాస్ట్. ఈ మెథడ్ స్టడీ ఏంటంటే ఏదైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అక్కడ ఉన్న సిస్టమ్ వర్క్ ఏదైతుందో ఆ వర్క్లో అనవసరమైన వాటిని తొలగించి బెస్ట్గా యూజ్ చేసుకునేలాగా చేయడమే ఈ మోషన్ స్టడీ లేదా మెథడ్ స్టడీ యొక్క ఉద్దేశం అని చెప్పడం జరిగింది. ప్రస్తుతం పనిచేస్తున్న పద్ధతులను క్రమ పద్ధతిలో రికార్డ్ చేసి నిశ్చితంగా పరిశీలించి
శ్రమను ఖర్చులను తగ్గించే సులభమైన కొత్త పద్ధతులను అభివృద్ధి చేయడమే ఈ మెథడ్ స్టడీ యొక్క ఉద్దేశం అనమాట. రైట్. క్రిటికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ అండ్ ప్రపోజ్డ్ వే ఆఫ్ డూయింగ్ వర్క్ యాజ్ ఎ మీన్ ఆఫ్ డెవలపింగ్ ఈజియర్ అండ్ మోర్ ఎఫెక్టివ్ మెథడ్స్ అండ్ రెడ్యూసింగ్ ద కాస్ట్. అక్కడ ఉన్న వాటినే, అక్కడ ఉన్న పనిచేసే వస్తువులనే వాళ్ళనే ఉపయోగించుకొని వాళ్ళ ద్వారా అనవసరమైనటువంటి వాటిని, అనవసరమైనటువంటి పద్ధతుల్ని, అనవసరమైనటువంటి టైం వేస్టేజ్ రూట్స్ని తీసేసి తక్కువ ఖర్చులో ఎక్కువ ప్రొడక్టివిటీని, ఎక్కువ ప్రాఫిటబుల్గా తయారు చేసేదాన్ని ఈ మెథడ్ స్టడీ అంటారన్నమాట. ఆబ్జెక్టివ్ ఆఫ్ మెథడ్ స్టడీ ఇవి కూడా అంతే, మామూలుగా థియరీ ఓరియంటెడ్, ఒక మాటలో చూసేస్తే సరిపోయింది. ఇంప్రూవ్స్ ద ప్రాసెస్ అండ్ ప్రొసీజర్, ఉత్పత్తి ప్రక్రియని మెరుగుపరిచింది. ఈ మెథడ్ స్టడీ చేయడం వల్ల ఉత్పత్తి ప్రక్రియ అనేది మెరుగైంది అనమాట. ప్రాసెస్ ఆఫ్ ప్రొసీజర్స్ అనేవి ఇంప్రూవ్ అయింది. ఇంప్రూవ్స్ ద డిజైన్ ఆఫ్ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్, ఏదైనా లోటుపాట్లు ఉంటే వాటిని మారుస్తాం కదా, అదేవిధంగా డిజైన్ యొక్క ప్లాంట్ డిజైన్ అనేది ఇంప్రూవ్మెంట్ అయింది. అదేవిధంగా ఇంప్రూవ్స్ ద ప్లాంట్ లేఅవుట్, అదేవిధంగా ఒక పని జరిగేటప్పుడు ఆ లేఅవుట్లో అనవసరంగా ఏదైనా ఒక గోడ లేకపోతే ఏదైనా ఒక రూము ఏదైనా ఉంటే వాటిని కూడా తొలగిస్తాం, మాడిఫికేషన్ చేస్తాం. కాబట్టి ప్లాంట్ లేఅవుట్ కూడా ఇంప్రూవ్ అయింది. ప్లాంట్ యొక్క ఎక్విప్మెంట్స్ కూడా ఇంప్రూవ్ అయింది. ప్లాంట్లో జరిగే ప్రొసీజర్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. ప్లాంట్ ప్రొసీజర్స్ ఇంప్రూవ్ అవుతాయి, ప్లాంట్స్లో ఉన్న ఎక్విప్మెంట్స్ డిజైన్ ఇంప్రూవ్ అయింది, ప్లాంట్ యొక్క లేఅవుట్ ఇంక్రీజ్ అయింది. ఇంప్రూవ్మెంట్ ఇన్ ద యూజ్ ఆఫ్ మెన్ మెటీరియల్స్ అండ్ మెషిన్స్, అక్కడ పనిచేసే మెటీరియల్స్ మెటీరియల్స్ యొక్క మెషిన్స్ యొక్క పని విధానం కూడా ఇంప్రూవ్ అయింది. ఎఫిషియెంట్ మెటీరియల్స్ హోల్డింగ్, సరుకులను సులభంగా రవాణా చేసే పద్ధతులు కూడా ప్రవేశపెట్టబడతాయి. ఇంప్రూవ్మెంట్ ఇన్ ఫ్లో ఆఫ్ ప్రొడక్షన్ అండ్ ప్రాసెస్, ఉత్పత్తి ప్రవాహంలో ఆటంకాలు లేకుండా చూసేలా కూడా ఈ మెథడ్ స్టడీ యొక్క అధ్యయనం అనేది ఉపయోగపడింది. ఎకానమీ ఇన్ హ్యూమన్ ఎఫర్ట్స్ అండ్ రెడ్యూసింగ్ ద అన్నెసరీ ఫెటిగ్, అనవసరంగా కార్మికులకి శ్రమ, అలసట, చికాకు అనేవి తొలగిపోతాయి అన్నమాట. ఇట్లా మనం ఈ ప్రాసెస్ని ఈజీ చేయడం వల్ల. మెథడ్ స్టాండర్డైజేషన్, అందరూ ఒకే ఉత్తమమైన పద్ధతిని పాటించేలాగా, ప్రామాణీకరించేలాగా చేసిద్ది అనమాట. ఇంప్రూవ్మెంట్ ఇన్ సేఫ్టీ స్టాండర్డ్స్, పని ప్రదేశంలో ప్రమాదాలు జరగకుండా ముందే సూచనలు, సలహాలు, మాడిఫికేషన్స్ కూడా ఇది చెప్తుంది. డెవలప్మెంట్ ఆఫ్ బెటర్ ఫిజికల్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్, కార్మికులు పనిచేయడానికి అనువైన వాతావరణాన్ని కూడా సృష్టిద్ది అనమాట. అయితే మెథడ్ స్టడీ ప్రొసీజర్స్, మనం ఇప్పుడు ఇవన్నీ మనం ఏదైతే చెప్పుకున్నామో కార్మికులకి బెటర్ ఫిజికల్ వర్కింగ్ కండిషన్ ఉండేలాగా చేస్తుంది, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సేఫ్టీ స్టాండర్డ్స్ భద్రత పెరిగేలాగా చేస్తుంది, మెథడ్ స్టాండర్డైజేషన్ అందరూ ఉత్తమమైన పద్ధతులు పాటించేలాగా చేస్తుంది ఈ మెథడ్ స్టడీ. ఇవన్నీ చెప్పుకున్నాం కదా, ఇది ఎలా జరిగిద్ది, ఇట్లా ఇవన్నీ పై అన్నీ చెప్పుకున్నాం కదా, అవన్నీ జరగడానికి ఏ విధంగా ఈ మెథడ్ స్టడీ అనేది ఇంప్లిమెంట్ చేస్తానేది చూస్తాం. మెథడ్ స్టడీ ప్రొసీజర్ అసలు ఏ విధంగా జరిగిందంటే, దాంట్లో చూస్ ద జాబ్ టు బీ స్టడీడ్ బేస్డ్ ఆన్ 3 కన్సిడరేషన్. ఒక జాబ్ని ఏ విధంగా జరుగుతుంది, ఒక పని అక్కడ ఏ విధంగా జరుగుతుంది, ఈ వర్క్ స్టడీలో ఉన్నటువంటి సబ్ టాపిక్ అయినటువంటి మెథడ్ స్టడీలో మనం అధ్యయనం చేసేటప్పుడు ఒక పనిని ఏ విధంగా జరిగిద్ది అనే దానికి 6 దశల్లో మనం దాన్ని అధ్యయనం చేస్తామన్నమాట. ఈ 6 దశల్లో 3 ఫ్యాక్టర్స్ని మనం కన్సిడర్ చేసుకుంటాం. 6 దశలు ఉంటాయి మెథడ్ స్టడీలో, దాంట్లో 3 ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసుకుంటాం. ఏ ఫ్యాక్టర్స్ ఆధారంగా ఈ 6 దశలను మనం అధ్యయనం చేస్తామంటే ఏంటి, ఎకనామిక్ కన్సిడరేషన్స్, టెక్నికల్ కన్సిడరేషన్, హ్యూమన్ రియాక్షన్స్, వీటన్నిటిని పరిగణలోకి తీసుకోవడం జరిగింది అన్నమాట. ఏంటి, ఏ విధంగా ఈ మెథడ్ స్టడీలో మనకి మెథడ్ స్టడీని 6 దశల్లో అధ్యయనం చేయడానికి 3 ఫ్యాక్టర్స్ని తీసుకుంటాం, 3 కన్సిడరేషన్ తీసుకుంటాం. ఏంటి, ఎకనామిక్ కన్సిడరేషన్, చూస్ జాబ్ దట్ ఆర్ టైమ్ కన్జ్యూమింగ్, రిపిటేటివ్, కాజ్ బ్యాటిల్ నెక్ ఆర్ ఇన్వాల్వ్ లాంగ్ డిస్టెన్స్ మెటీరియల్ మూమెంట్ అండ్ ఎకనామిక్ బెనిఫిట్ మస్ట్ బి ఎక్సీడ్ ద కాస్ట్ ఆఫ్ ద స్టడీ. ఈ ఎకనామిక్ కన్సిడరేషన్లో మనం ఏదైనా వర్క్ లేకపోతే ఒక జాబ్, ఇక్కడ జాబ్ అంటే ఈ టెక్నాలజీ ఒక వర్క్, ఒక పని ఏ విధంగా జరుగుతుందని అన్నమాట. దాన్ని అధ్యయనం చేసేటప్పుడు ఎకనామిక్ కన్సిడరేషన్ ఒక మనీ ఓరియంటెడ్లో దాన్ని చూస్తాం. అది చూసినప్పుడు ఎక్కువ సమయం తీసుకొని పదే చేసేలాగా ఉండి ఉత్పత్తికి అడ్డంకిగా ఉండే ఏదైతే పనులు అయితే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేస్తారన్నమాట. ఐడెంటిఫై చేసి వాటిని స్టడీ చేస్తారన్నమాట. దాన్ని స్టడీ చేయడం వల్ల ఖర్చు తక్కువ ఏ విధంగా చేయొచ్చు అనేది మనం అధ్యయనం చేయొచ్చు అనమాట. రైట్. ఎక్కువ సమయం తీసుకునే
ఎక్కువ సమయం తీసుకునే పదే పదే చేసే లేదా ఉత్పత్తికి అడ్డంగా ఉన్న పనులను ఎంచుకోవాలి. స్టడీ వల్ల వచ్చే లాభం దాని ఖర్చు కంటే ఎక్కువగా ఉండాలి. అయితే ఇప్పుడు ఆ ఎకనామిక్ కాన్సన్ట్రేషన్ చూస్తాం కదా, దాన్ని స్టడీ చేసినప్పుడు ఆ స్టడీ చేయడానికి ఎంతైతే కాస్ట్ అవుతుందో ఆ స్టడీ చేసి మనం ఏమైనా లోటుపాట్లు ఉంటే సర్దిద్దేలాగా చెప్తాం కదా, అది చెప్పినప్పుడు తీసుకునే నిర్ణయాల వల్ల మనం స్టడీ చేసిన దానికి అయ్యే ఖర్చు కంటే మనం చెప్పిన ఆ రిజల్ట్ వల్ల తీసుకునే ప్రొసీజర్ చేయడం వల్ల మనకి ఎక్కువ ప్రాఫిట్ వచ్చేలాగా చూడాలన్నమాట. అలా ఎకనామిక్ కన్సిడరేషన్స్ అనేవి ఉండాలన్నమాట. టెక్నికల్ కన్సిడరేషన్ ఎన్సూర్ అడక్వేట్ టెక్నికల్ నాలెడ్జ్ ఈజ్ అవైలబుల్. ఆ పనిని విశ్లేషించడానికి తగిన సాంకేతికత అందుబాటులో ఉండేలాగా చూస్తారనమాట. హ్యూమన్ రియాక్షన్స్. వర్కర్స్ రెసిస్ట్ న్యూ మెథడ్స్ డ్యూ టు ఫియర్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఆర్ ట్రాన్స్ఫర్స్. ఇన్ఫార్మ్ దెమ్ అండ్ గెట్ దేర్ యాక్సెప్టెన్స్ ఫస్ట్. మనం ఏమనుకున్నాం, వర్క్ స్టడీ అనేది ఉంటుంది అనుకున్నాం. ఈ వర్క్ స్టడీని అధ్యయనం చేయడానికి 2 వేస్ ఉన్నాయి అనుకున్నాం. వర్క్ స్టడీలో భాగంగా మనం మెథడ్ స్టడీ అండ్ టైం స్టడీ అనేదాన్ని చూస్తాం అనుకున్నాం. అదేవిధంగా ఈ మెథడ్ స్టడీలో భాగంగా మెథడ్ స్టడీని ప్రొసీజర్ని అధ్యయనం చేయడానికి 6 దశలు ఉంటాయి అనుకున్నాం. 6 దశల్లో ఈ మెథడ్ స్టడీని 3 అంశాల ప్రాతిపదికగా మనము మెథడ్ స్టడీ చేస్తాం అనుకున్నాం. ఫస్ట్ ఎకనామిక్ కన్సిడరేషన్స్, ఎంత కాస్ట్ అవుతుంది అనేదాన్ని. టెక్నికల్ కన్సిడరేషన్, ఎక్కడెక్కడ కొత్త టెక్నాలజీ మిషన్స్, కొత్త టెక్నాలజీ మోడల్స్ ఇచ్చారనేది అధ్యయనం చేస్తాం అనుకున్నాం. అలానే హ్యూమన్ రియాక్షన్స్, ఈ మెథడ్ స్టడీలో భాగంగా కార్మికులు కొత్త పద్ధతులు తెస్తే ఉద్యోగం పోతుందేమోనని కార్మికులు భయపడతారు. ముందుగా వివరాలు చెప్పి వారి యొక్క ఆమోదం తెలుసుకోవాలన్నమాట. ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ మిషన్ వచ్చేసింది అనుకో, ఇంకా నాకు అక్కడ పని ఉండదు కదా, నా ఉద్యోగం తీసేస్తారేమో అని చెప్పకుండా నీకు ఆ మిషన్నే ఇంకా ఏ విధంగా వినియోగించాలి, లేకపోతే దానికి ఆల్టర్నేటివ్గా నీకు ఏ పని వస్తుంది అనేది ఉద్యోగ భద్రత తెచ్చేలాగా మనం కాన్ఫిడెన్స్ ఇవ్వగలన్నమాట. అప్పుడు వాళ్ళు ఆ కొత్త టెక్నాలజీని, ఆ కొత్త మెథడ్స్ని వాళ్ళు అడాప్ట్ చేసుకునేలాగా మెంటల్గా ప్రిపేర్ అవుతారన్నమాట. రైట్. అయితే ఈ మెథడ్ స్టడీలో మొత్తం 6 దశలు ఉంటాయి అనుకున్నాం కదా, వాటిని ఏంటనేది ఇక్కడ చూద్దాం. అయితే ఇప్పటికే చాలా టైం అయింది, అది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను అనమాట. రికార్డ్ చేయడము, రైట్, అంటే చార్ట్స్ రూపంలో, డయాగ్రామ్స్ రూపంలో, అనాలిసిస్, ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. రైట్. ఇప్పటివరకు ఎవరైతే ఈ వీడియో చూసారో, ఈ క్లాసెస్ విన్నారో వాళ్ళందరికీ ఈ క్లాస్ నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి. అదేవిధంగా ఈ ఛానల్ మీకు తదనంతర కాలంలో కూడా ఉపయోగపడుద్ది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్. అదేవిధంగా ఎవరైతే ఐపీఓకి కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవుతారో వాళ్ళు ఈ బెస్ట్ సిలబస్ ఓరియంటెడ్ క్లాసెస్ని మీరు వినియోగించుకోవాల్సిందిగా మనవి. రైట్. ఇంకా సమాచారం కోసం ఈ వీడియో డిస్క్రిప్షన్లో, అలాగే ఫస్ట్ కామెంట్లో మన యాప్ యొక్క ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. ఆ వాట్సాప్ గ్రూప్లో ఐపీఓకి సంబంధించి అభ్యర్థుల కోసం ఆ వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.